తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది, మాకు సమగ్ర కులగణన జరగాలి, 42% రిజర్వేషన్ల సాధన కోసమే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీకు తెలుసు సోదరులారా, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, గత లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది, బాకాలు వాడింది. ఆ బాకాలు మనమంతా కూడా విన్నాము, చూసినాము. ఏం చెప్పారంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరెంత ఉంటే అంత వారికి వాటా ఇస్తాము అని చెప్పేసి, అధికారంలో రాగానే అని చెప్పేసి వారు అడగడం జరిగింది, ఓట్లను అడగడం జరిగింది రాహుల్ గాంధీ గారు. మొట్టమొదటి ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందుకేసి 50% పరిమితిని కూడా ఎత్తేస్తాము, సమగ్ర కులగణన జరిపి బీసీలకు మరి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పిండు. ఇక్కడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో కామారెడ్డిలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట మన బలహీన వర్గాల నాయకులైనటువంటి సిద్ధరామయ్య గారి చేత బీసీ డిక్లరేషన్ ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాంట్లో వాళ్ళు స్పష్టం చేసిండు, ఒకటి 6 నెలల్లోనే సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచి తద్వారా 23,000 మందికి బీసీలకు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం బలహీనపడాలని చెప్పేసి అనుకున్న సందర్భంలో బీసీ నిలవబెట్టంగానే సమగ్ర కులగణన అంశం తీసుకోగానే రిజర్వేషన్ల పరిమితిని 50% ఎత్తివేస్తామని చెప్పగానే మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీకి మరి అట్లాగే మిగతా ఇండియా కూటమికి పెద్ద ఎత్తున ప్రజలు మరి పట్టం కట్టడం జరిగింది, సీట్లు పెరగడం జరిగింది. ఇవాళ దేశంలో ఇండియా కూటమికి సీట్లు పెరగాలంటే కేవలం బీసీలు మరి కూటమి పోవడం వల్లనే మాత్రమే జరిగింది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణము బీసీలు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా వాళ్ళు చెప్పిన అంశాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఏం చేస్తా ఉన్నారు, మరి నిన్నటికి మొన్న ఎలక్షన్ల సందర్భంలో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్య రక్షణ కోసం మేము బయలుదేరినాము, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా బీసీలని వంచాలని చెప్పేసి కుట్ర పడుతా ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీరు గమనించండి, మీరే సాక్షులు, మీ అనంతా కూడా సాక్షులను మనము ప్రచార మాధ్యమాలు చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. 6 నెలల్లో సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థలను నిర్వహిస్తాము, 42% బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అలా 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి వారు ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి అడ్డుకుని ఏం అడ్డం పడుతుంది, ఎవరు అడ్డం పడతా ఉన్నారు మిమ్మల్ని, మీకు కులగణన చేయకుండా ఎవరు అడ్డం పడతా ఉన్నారు, మీకు వచ్చిన బాధ ఏంది, నొప్పి ఏందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సోదరులారా, మీరు చూస్తున్నారు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది మన లోక్సభ ఎన్నికలు జరగగానే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క షెడ్యూల్ రాబోతా ఉన్నది, ఎల్లుండి అసెంబ్లీ ఎలక్షన్ నిర్వహించబోతా ఉన్నాము. కానీ మొత్తం కూడా కలెక్టర్లు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఊదరగొట్టిన సందర్భము మొత్తం పేపర్లో టీవీలలో కూడా మనం చూసినటువంటి సందర్భం కనిపిస్తుంది మన కళ్ళ ముందర. అంటే మొన్నటికి మొన్న 6 నెలల క్రితము సమగ్ర కులగణన జరిపి 6 నెలల్లోనే మరి స్థానిక సమగ్ర కులగణన జరిపి 45% రిజర్వేషన్ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మధ్యవరపు వచ్చింది, మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నాడు. ఇవాళ సమగ్ర కులగణని పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మీరు గమనించండి సోదరులారా, నిన్నటికి మొన్న కూడా లీకులు వస్తా ఉన్నాయి, రేపు చెప్తాము ఎల్లుండి చెప్తామని చెప్పేసి వస్తా ఉన్నాయి. కానీ ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఏంది, సమగ్ర కులగణన అటకెక్కిస్తాము, ఓటర్ల జాబితాతోటి బీసీల రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భము ఈ నేటికి నేడు ఇవాళ మనం ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మనం బస్సు కోసము రేవంత్ రెడ్డి అంటూ ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్రం వాళ్ళని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాను మొదటి నుంచి కూడా 6 నెలల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి మన బీసీ సంఘాలకి మేధావులకి మధ్య ఒక పక్కన యుద్ధం జరుగుతుంది. ఇది చాలా మందికి మీకు అర్థం కావట్లేదు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్న సందర్భంలో వారు గవర్నర్ చేత ఒక ప్రకటన వేయించింది. ఆ ప్రకటన ఏంటంటే బీసీ కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఇదే సోమవారం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి బీసీ కులగణన చేస్తే అది శాస్త్రీయం కాదు, మీరు సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి మేమంతా ఎదురు తిరగడం జరిగింది.
కొద్దిమంది మేధావులు అయితే నేను చెప్తా ఉన్నాను, కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని మీరు గమనించాలి, ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్తుందని చేస్తుందని అర్థం చేసుకోవాలి. కొంతమంది మేధావులు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గవర్నర్ తమిళసై చేత బీసీ కులగణన అని చెప్పిన తర్వాత కుట్ర జరుగుతూ ఉంది, బీసీ కులగణన వేస్తే ఇది మరి కోర్టులో నిలబడదు, రేపు నష్టపోతామని చెప్పేసి కొంతమంది మేధావులు రాహుల్ గాంధీ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ రేవంత్ రెడ్డికి చెప్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి సమగ్ర కులగణన చేస్తామని చెప్పిండు. అంటే దోబుచాట వేస్తున్నారు రేవంత్ రెడ్డి. చూడండి, అక్కడేమో కామారెడ్డి డిక్లరేషన్ సమగ్ర కులగణన అన్నాడు, కానీ తమిళసై తోటి గవర్నర్ గారి చేత బీసీ కులగణన అన్నాడు. అంటే బీసీ కులగణన వేస్తే ఒకటే ఎట్లా లెక్కెత్తా అంటే ఇప్పుడు మొత్తం మనం ఈ మీటింగ్ లో ఉన్నాం, మనం ఈ మీటింగ్ లో ఉన్నటువంటి మొత్తం లెక్కేస్తే ఎవరెంతున్నారో వాట తెలుస్తుంది. కానీ కేవలం ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు లెక్కేసి అంటే బీసీలు మొత్తం లెక్కేసి మరి దీంట్లో ఉన్నాయని చెప్పి నిష్పత్తి తెలుస్తుంది. కాబట్టి మొత్తం లెక్క వేస్తే మాత్రమే అంటే మినిమం మ్యాథమెటిక్ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన కావాలని చెప్పేసి దీన్ని లీగల్ ఇష్యూలోకి నెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. అందుకోసమే బీసీ కులగణనను మనం సమగ్ర కులగణన అనగానే మనం నిలబెట్టగానే రాహుల్ గాంధీ గారి నుంచి మళ్ళీ అక్కడ చెప్పిన తర్వాత మన వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత సమగ్ర కులగణన అని చెప్పేసి అసెంబ్లీలో తూతు మంత్రంగా తీర్మానం చేసిండు. మరి తూతు మంత్రంగా తీర్మానం చేసిన మళ్ళీ చేసిండు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి, లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. లోక్సభ ఎలక్షన్స్ రాగానే లోక్సభ ఎలక్షన్స్ అదే మాట్లాడిండ్రు. లోక్సభ ఎలక్షన్స్ రాగానే రేపు మీ షెడ్యూల్ వస్తుంది, ఎల్లుండి షెడ్యూల్ వస్తుంటే మనకు స్పష్టంగా ఏమవుతుంది సమగ్ర కులగణన చేయకుండానే రేవంత్ రెడ్డి గారు దాట వేయాలని చెప్పేసి మరి చూస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది. అంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కించినట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. కడుపులో కత్తులు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్క రాజకీయ అవకాశాన్ని దెబ్బవేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇంకో కుట్ర పన్నిండు. ఆ కుట్ర ఏంటంటే బీసీ కమిషన్ వాడుకొని కొద్దిమంది బీసీ కమిషన్ చైర్మన్ గతంలో కూడా పనిచేసిండు, మెంబర్గా కూడా పనిచేసిండు, ఇప్పుడు చైర్మన్ ఉండు. ఆయన చరిత్ర అంతా కూడా బీసీలకు వ్యతిరేకంగా అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన కాపుల్ని బీసీలో చేర్చడం కోసం ప్రయత్నం చేసిండు. మేమంతా విద్యార్థి నాయకులు ఉండి మేమంతా కొట్లాడి మా అన్యాయులు గౌడు మేమంతా కొట్లాడి ఎట్లా కాపులు చేస్తామని చెప్పేసి మేము కొట్లాడితే అప్పుడు ఎన్నికైన సందర్భము ఆ వ్యక్తి గతంలో గత ప్రభుత్వంలో కూడా ఉన్నాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండి బీసీ కమిషన్ చైర్మన్ గా ఉండి ఆయన ప్రభుత్వానికి ఫెలిసిటేటర్ గా మారిండు. ఆయన ఏం చేస్తుందంటే మాకు విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది. ఆయన దీన్ని లీగల్ ఇష్యూలకు నెట్టి ఒకవైపు అందరినీ మేధావులు పిలిచి మేము కులగణన వేస్తామని చెప్పేసి మనల్ని మభ్య పెడుతున్నాడు. అంటే బీసీ కమిషన్ చైర్మన్ ని వకాలం కృష్ణయ్యని ముందర పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక వైపులో దీన్ని కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయించి హైకోర్టులో ఇలా సమగ్ర కులగణనకు సమయం లేదు కాబట్టి ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేయడం వల్ల లేట్ అయితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారులతోటి అడ్మినిస్ట్రేటర్ తోటి ఎట్లా నిర్వహిస్తాము స్థానిక సంస్థలు అని చెప్పేసి కాబట్టి ఎన్నికలు జరగాల్సిన అగత్యం ఉందని చెప్పేసి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెప్పించుకొని చూసిందా నేను సమగ్ర కులగణన వేద్దాం అనుకున్నాను, కానీ సమయం లేదు. మరి హైకోర్టు కొంతమంది వ్యక్తులు పోయాను. ఆ హైకోర్టు పోవడం వల్ల మరి ఆర్డర్ ఇవ్వడం వల్ల హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించమని చెప్తుంది. కాబట్టి నేను ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెప్పడం కోసము ఒక మొత్తం కూడా ఒక కుట్రని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విషయాన్ని బీసీలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తాను సోదరులారా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఆ రోజు కూడా 33% బీసీ రిజర్వేషన్లని 23% పోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 2004 నుంచి 2018 వరకు కాంగ్రెస్ పార్టీనే మన అధికారం ఉన్నది. ఆ రోజు జనారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జనారెడ్డి గారు ఉన్నప్పుడు రోహిణి గారు ఇక్కడ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఆ రోహిణి కమిషన్ నరేంద్ర మోడీ గారు వేసిండు బీసీల కోసం అని చెప్పేసి, బీసీల వర్గీకరణ కోసం అని చెప్పేసి వేయడం జరిగింది. ఆమె తర్వాత సుప్రీంకోర్టు కూడా జడ్జి వారు కావడం జరిగింది. వారు ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు మరి 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. దీనివల్ల 50% పరిమితి
మరి పెరుగుతుంది కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకము అని చెప్పేసి కొద్దిమంది ఇదే జగన్రెడ్డి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కొద్దిమందితోటి ప్రైవేట్ పిటిషన్ వేయించింది హైకోర్టులో. వేపిస్తే రోహిణి గారు బీసీల పక్షంగా నిలబడ్డారు. వారు బీసీల పక్షంగా నిలబడి చెల్లెత్తి లేదు తెలియదు అది ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగించాలని చెప్పేసి 33% ఇవ్వాలని చెప్పేసి రోహిణి గారు హైకోర్టులో చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఏం చేసిండు ఇదే జగన్రెడ్డి డైరెక్షన్ లో ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా హైకోర్టు ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ట్రిబ్యునల్లో వాళ్ళు ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ జగన్రెడ్డి నిష్క్రియాత్మకంగా వివరించడం వల్ల ఇంతకు చెప్పినట్టుగా నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టుగా వాళ్ళు హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించకపోవడం వల్ల హైకోర్టు బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత కుట్ర చేసినో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు మీకు నేను గుర్తు చేస్తాను సోదరులారా. కనీసం సుప్రీంకోర్టులో తను ఛాలెంజ్ చేయాలని ప్రభుత్వం అంటే ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము జగన్రెడ్డి గారి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవసాయ ప్రభుత్వము అప్పుడు అడ్వకేట్ జనరల్గా సిరి మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అట్లాగే రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయడం జరిగింది. మా గతంలో బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి ఆంధ్ర మిత్రులు ఉన్నప్పటికీ సాంబశివరావు గారు సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ వినయ్ కుమార్ గారు వారు శివశంకర్ గారి కొడుకు వారు ప్రైవేట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అంటే సిగ్గుపడాలి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో చేసిన దానికి. అందువల్లనే సుప్రీంకోర్టు మరి బీసీలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు యొక్క తీర్పుని అమలు పరచాలని చెప్పడం జరిగింది. ఇదంతా చేసినంతా చేసి ఈ దొంగ నాటకాలు వచ్చే గత ప్రభుత్వము మరి అనివార్యంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి 23% పోయింది. దాన్ని మొత్తం కూడా వేరే వాళ్ళ మీద పెట్టేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను సోదరులారా. ఒక 2 నిమిషాలు ఇంకా నేను ముగిస్తాను సోదరులారా. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు, ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీల వ్యతిరేక చరిత్ర ఉన్నది. ఆ రోజు నెహ్రూ గారు కాకా కలర్ కమిషన్ వేసిండ్రు, బీసీల కోసం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ కాకా కలర్ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి కమిషన్ మరి అక్కడ వాళ్ళకి అప్ప ఇస్తే మరి దాన్ని తుంగలెక్కిండు నెహ్రూ గారు. కమిషన్ సిఫార్సుని అమలుపరచలేదు నెహ్రూ గారు. అట్లాగే రెండవ బీసీ కమిషన్ మండల్ కమిషన్ మరి జనతా ప్రభుత్వం వేస్తే అది మండల్ గారు ఇందిరాగాంధీకి ఆ రిపోర్ట్ని ఇస్తే ఇందిరాగాంధీ తీసి దాన్ని బీరువాల వేసి తాళం వేసింది. ఇది ఇందిరాగాంధీ చరిత్ర, ఇది నెహ్రూ గారి చరిత్ర, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. రాజీవ్ గాంధీ గారు నిండు సభలో పార్లమెంటులో లోక్సభలో ఏం చెప్పారంటే బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నమవుతుందని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు నిండు సభలో చెప్పినటువంటి సందర్భము, పార్లమెంట్లో చెప్పిన సందర్భము. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాబట్టి సోదరులారా మనం ఐక్యంగా పోరాటాల్సిన అవసరం ఉంది. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు కూరగాయలుగా మారిపోయారు, కూర పిచ్చిగా మీరు ఊపిలో మీరు మరి ఇరుక్కుపోయినరు, మీరు దాని నుంచి బయటకు రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు ఇంత కుట్ర చేస్తా ఉన్నారు, ఎందుకు ఇంత కుతంత్రం చేస్తా ఉన్నారు, మీరు ఏం సాధిస్తారు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుకొని మీరు ఏం సాధిస్తారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఒకసారి తెలంగాణ చరిత్ర వేయండి. ఈ తెలంగాణ కులాలకు అతీతంగా పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ తెలంగాణ అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్నది. ఇదే తెలంగాణ పోరాటంలో తెలంగాణ ప్రాంతంలో రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది పోరాటాలు చేసి త్యాగాలు చేసిండు. జార్జి రెడ్డి లాంటి వాళ్ళు, ఆదిరెడ్డి సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలంగాణలో సబ్బండ వర్గాల కోసము రక్తాన్ని చిందించిండ్రు. మీరు వాళ్ళ వారసత్వాన్ని వదిలేసి మీరు కేవలము కులం చుట్టూ ఒక కుటుంబం చుట్టూ మీరు వెళ్తా ఉన్నారు. ఇది మీకు మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. అందుకోసం సోదరులారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ ఆర్కృష్ణ ఉన్నాడు, మిగతా మిత్రులందరూ ఉన్నారు. మనము ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఐక్య పోరాటం చేయడం కోసము మనమంతా ముందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది, ఈ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మా ఆర్కృష్ణ కానీ, మా రాబోయే ఆంధ్రప్రదేశ్ కానీ, ఇంకా మిగతా పెద్దలు వచ్చేది ఆర్ఎస్పీ గారు కానీ మేమంతా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు రేవంత్ రెడ్డి గారు ఏది మాకు కుదరదు, మీరు ఓటర్ లిస్టులో భాగంగా మేము చేస్తామని చెప్పేసి మీ పత్రికలో రాయించుకొని నేను చెప్తా ఉన్నాను. కొద్దిమంది తెలంగాణ ఉద్యోగులు ఇట్లా ఈ విషయం కక్కిండు. నేను చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని సంవత్సరాలు విషయం కక్కుతున్నారో తెలంగాణ ఉద్యోగంలో మీరు విషయం కక్కిండు. కొంతమంది పత్రికలు
విషపుత్రికలుగా మారినాయి ఆ రోజు. ఈ రోజు కూడా బీసీల మీద మీరు విషయం కలుపుతా ఉన్నారు. బీసీలకు నష్టం కాదని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని కూడా నేను డైరెక్ట్ గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఏం సాధిస్తారు బీసీలకు గొంతు వేసని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు కూడా నేను ఇదే మా నాయకులను బాగా లేదని చెప్పేసి మీరు విమర్శించారు. మా నాయకులందరూ కూడా మా కృష్ణమాదిని, మా కృష్ణుల్ని, మా కాసాల ధనేశ్వరిని మీరు బాగా లేదని చెప్పేసి ఆ రోజు మీరు విమర్శించారు. ఈ రోజు కూడా మా బీసీని మీరు రక్షించడం కోసము మీరు రాసిన పేపర్లో మేము ఉద్యోగం చేస్తుంటే, మేము పోరాటం చేస్తుంటే, మేము చాలా ఇష్టపడుతుంటే మా వాళ్ళందరినీ కనిపించడం కోసము కుల సాధ్యం కాదు, ఓటమి జాబితాతోటి బీసీ లెక్కలు తీస్తామని చెప్పేసి మాట్లాడతారు. ఏం ఖబర్దారని చెప్తామని ఇవాళ సందర్భంగా మీరు అనుకుంటున్నారో వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారట. ఈ బీసీలతో ఏమవుతుంది, మేము కాపాలము గొర్రెలు కాసినట్లు మేము గొర్రెల కాపలు ఎట్లయితే గొర్రెలు కాస్తామో ఈ బీసీలను ఎస్సీ ఎస్టీలను మేము కాపు కాసే కాపులు అని చెప్పేసి మాట్లాడుతున్నట. నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, ఇది మీ న్యాయమేలా అడుగుతా ఉన్నాను. మేము గొర్రెమా, మేము ఒకటి చెప్తా ఉన్నాము, మేము గొర్రెలు కాసినాము, బర్రె కాసినాము, మేము కుమ్మరి పని చేసినాము, ఊళ్ళో పని చేసినాము, మేము ప్రజల కోసము ఆస్తిని సూచించిన వాళ్ళము, మేము పాలించిన వాళ్ళము, మేము పెరుగులు ఇచ్చిన వాళ్ళము, వెలుగులు ఇచ్చిన వాళ్ళము, నేను ఇచ్చిన వాళ్ళము, మాంసాలు ఇచ్చిన వాళ్ళము, కళ్ళను ఉత్పత్తి చేసిన వాళ్ళము. మా మంగళి కత్తి పట్టుకొని గడ్డం ఇస్తారు కానీ ఎవరికి కూడా ఇంత రక్తపు చుక్క వస్తే బాధపడుతుంది మా మంగళి. అట్లాంటి ఒక మానవత హృదయమైనటువంటి మా బీసీల మీద మీకు ఎందుకు కక్ష అని చెప్పేసి సంగతి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి మీరు అనుకుంటున్నామో వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి, మేము గొర్రెలు వేస్తున్నాము, మనుషులు కాదమో లెక్కన మాకు గొర్రెలు వేసిన మనుషులు కాదమో. కాబట్టి మీరు అనుకుంటున్నామో మీరంతా మేము గొర్రెలు వేసినట్లు మేము కాపాడాలని చెప్పేసి ఇంకా మీరు పాత దాంట్లో ఉండకండి. మీరు జార్జ్ రెడ్డి లాగా, ఒక నారాయణ రెడ్డి లాగా మీరు ఆలోచించాలని చెప్పి సందర్భం చెప్తాను. కాబట్టి సోదరులారా, నేను ముగించే ముందు ఒకటి చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా, మన ఒకటే రస్తా, ఏకీ రస్తా ఒకటే, అది సమగ్ర కులగణన జరగాలి. ఏది కూడా మనకు అనవేయకం కాదు, ఏది కూడా మనకు అనవేయకం కాదు. మీరు ఏ రకంగా ఇస్తామో కులము కేవలం సమగ్ర కులగణన జరగాలి. ఎందుకు సమగ్ర కులగణన జరగాలంటే ఇక్కడికి మొన్న కర్ణాటకలో, బీహార్లో సమగ్ర కులగణన చేయడం ద్వారా మా బీసీలకి 54% రిజర్వేషన్లు వచ్చినాయి, ఎంబీసీలకు వచ్చినాయి, బీసీలకు వచ్చినాయి. నేను చెప్తా ఉన్నాను, రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తాను, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మల్లియా సీతారామన్ గారి లాంటి వాళ్ళకు, మా బట్టి విక్రమార్క మా సీతారామన్ విజ్ఞప్తి చేస్తాను. సమగ్ర కులగణన చేయడం ద్వారా బీహార్లో 70% రిజర్వేషన్ ఎట్లయితే పెరిగాయో మనకు తెలంగాణ ప్రాంతంలో రిజర్వేషన్లు పెడతాయి. తద్వారా బీసీలకే కాకుండా ఎస్సీ ఎస్టీలో కూడా లాభం పెడతాయని చెప్పి చెప్తాను. అందుకోసమే సమగ్ర కులగణన జరగాలి. రెండోది, స్థానిక సంస్థల్లో 40% రిజర్వేషన్ కావాలి. మరి రిజర్వేషన్ బీహార్ మోడల్ గా 70% పెంచాలి. మరి అట్లాగే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చెప్పినట్లుగా ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని చెప్పేసి, బీసీలకు 5 లక్షల కోట్లు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాలి, 1 లక్ష కోట్లు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా జగన్ గారికి మరి స్వాగతం చెప్తా ఉన్నాను. ఇప్పుడు మా అంబల నారాయణ గౌడ, మా మిత్రుడు రావాల, మా అంబల నారాయణ, మా అన్న రాజేంద్రన్న, బీసీ నాయకులు, హేమలకన్న కార్పొరేటరు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మాట్లాడాల్సిందిగా మా కర్మకారు నిధురాజులు 2 నిమిషాలు, తర్వాత మా 7 విద్యార్థులు మాట్లాడతారు. మీకు అందరికీ అవకాశం ఇస్తారు. కర్మకరణ ప్లీజ్ 2 నిమిషాలు.